నేను ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత సిరాజ్ పోస్ట్ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాడు. తను 2 థింగ్స్ ఎఫెక్ట్ చేసినాయి అంట. ఒకటేమో లార్డ్స్లో డిఫెన్స్ ఆడి బోల్డ్ అయిపోయాడు, లాస్ట్లో ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలవలేకపోయారు క్లోజ్ వచ్చి, అదొకటి. ఇంకోటేమో హ్యారీ బ్రూక్ క్యాచ్. लॉर्ड्स में भी अनफॉर्चुनेटली वो आउट मतलब मेरे साथ ही क्यों ऊपर वाला है बट కానీ ఇంకోటి కూడా చెప్పాడు, నాకు మళ్ళీ ఆపర్చునిటీ దొరికింది లాస్ట్లో ఫైనల్లీ ఆ బాల్ తీసుకొని ఇండియాని మ్యాచ్ గెలిపిస్తానికి. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సెల్ఫ్ బిలీవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ట్రూ. చూడండి, జస్ట్ ఇమాజిన్ ఆ లాస్ట్ మూమెంట్ సిరాజ్ చేతిలో బాల్ ఉంది, ముందేమో ఎట్కిన్సన్ ఉన్నాడు, తనకి టెస్ట్ సెంచరీ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇంగ్లాండ్కి కావాల్సింది 6 రన్స్ మ్యాచ్ గెలుస్తానికి. జస్ట్ ఫ్యూ బాల్స్ ముందే ఎట్కిన్సన్ ఒక 6 కూడా కొట్టేస్తున్నాడు. ఆల్ ఇంగ్లాండ్ వాంటెడ్ వాజ్ 1 6. ఆ సిరాజ్ ఆ లెంత్ మిస్ చేస్తే కానీ జరగలేదు. సిరాజ్ చేసిన ఇన్ స్వింగింగ్ యార్కర్ లాస్ట్లో వాజ్ 143.1 km/h. సిరాజ్ చేసిన 5th ఫాస్టెస్ట్ బాల్ ఆఫ్ ద సిరీస్. ఎట్కిన్సన్ క్లీన్ బోల్డ్ అయిపోతాం, ఇండియా మ్యాచ్ గెలిచిపోతాం. ఆ టైంలో అలాంటి బాల్ వేయాలంటే ఒక ప్లేయర్కి ఎంత సెల్ఫ్ బిలీవ్ కావాలి. దీని గురించి సిరాజ్ పోస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాడు. ఆఖరికి తన ఫోన్ స్క్రీన్ సేవర్ కూడా బిలీవ్ అని పెట్టుకున్నాడంట. మార్నింగ్ 6 o'clock లేచి ఆ ఫోన్ స్క్రీన్ సేవర్ చూసి వచ్చాడంట మ్యాచ్కి. చూడండి, సిరాజ్ ఎప్పుడు అంతా ఉంటాడు ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బాయ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇండియా అంతా అంటారు వి బిలీవ్ ఇన్ మియా బాయ్.